ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయుగాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి మనము ఈ రోజుల్లో ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్నటి దినాన మనము గాబ్రియల్ దూత గురించి మనం ధ్యానించుకున్నాము. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మనుషులు, వ్యక్తులు అనేటువంటి అంశం మీద మనము ఆయన తల్లి అయినటువంటి మరియ గురించి మనము ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మనము ఆ యొక్క 32వ వచనంలో మనం గమనించినప్పుడు గాబ్రియల్ దూత, అమ్మ నువ్వు గర్భవతి అవుతావు, ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టు, ఆయన ఎలాగుంటాడు అనేటువంటి దాన్ని ఈ యొక్క గాబ్రియల్ దూత మరియకు ఆమె ఆ దూత వివరించే వివరణ గురించి మనం చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, అంతా విన్నటువంటి మరియా ఆమె 37వ వచనంలో ఒక మాట అంటుంది, ఇదిగో ప్రభు బానసును, నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట ప్రకారము నాకు జరుగునుగాక అనేటువంటి మాటను అమ్మంటుంది. ఇదిగో ప్రభు దాసురాలను, ఆయన బానసును నేను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క మాట నా జీవితంలో నెరవేరడానికి నన్ను నేను అప్పగిస్తున్నాను, సమర్పించుకుంటున్నాను అని చెప్పామంటుందండి. ప్రియమైన బిడ్డలారా, ఇది మనకి అంటే చదివితే మనకి చాలా సరదాగా ఉంది, మామూలుగా ఉంది ఈ మాట, ఇందులో ఏముందండి అని మనం అనుకుంటామండి. కానీ ఈ యొక్క వచనాన్ని మనం బాగా ధ్యానిస్తే మరియా యోసేపు అనేటువంటి పురుషునికి నియమించబడినటువంటి ఒక కన్య, ఇంకా వివాహం కాలేదు, కానీ దేవుని యొక్క దూత చెప్తుంది నువ్వు గర్భవతి అవుతావమ్మా అని. అప్పుడు ఒక కన్య వివాహం కాకుండా గర్భవతి అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆమెని రాళ్లతో కొట్టి చంపడం. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఇది బయటకు తెలిస్తే తన వివాహం ఆగిపోతుంది, తన ప్రాణం పోతుంది, తన పరువు పోతుంది. కానీ దేన్ని గురించి యొక్క మరీ ఆలోచించలేదండి. ఆమె దేవుని యొక్క చిత్తం మాత్రం నా జీవితంలో జరిగితే చాలు, దేవుడు తన చిత్తాన్ని నా ఎడలు నెరవేర్చుకుంటే మాత్రం చాలు, నేను మనుషులను చూడను, నేను దేవుడినే చూస్తానని చెప్పి, నేను దేవుని వైపు మాత్రమే చూస్తానని చెప్పి ప్రియమైన బిడ్డలారా, దేవుని చిత్తానికి తను అప్పగించింది. తన పరువుని గురించి ఆలోచించలేదు, తన యొక్క వివాహం గురించి ఆలోచించలేదు, తన ప్రాణాన్ని గురించి ఆలోచించలేదు, దేవుని గురించి మాత్రం ఆలోచించింది. దేవుని యొక్క చేతికి తన జీవితాన్ని సమర్పించుకుంది. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మరియ ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి? మన జీవితంలో మనం చూడవలసింది మనుషుల్ని కాదు, దేవుణ్ణి. మన జీవితంలో మనం ఎదురు చూడాల్సింది మన యొక్క ఇష్టము కాదు, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎదురు చూడాలి. మన దేవుని యొక్క చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన మన జీవితంలో మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉంటాడు అనేటువంటి ఒక మంచి సందేశాన్ని మనము ఈ మరియమ్మ ద్వారా మనము నేర్చుకుంటున్నాము. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ రోజుల్లో మనము దేవుని యొక్క చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకుందాము. మనుషులు కాదు, దేవుడు మన జీవితంలో క్రియ జరిగించునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరియా, ఇదిగో నేను దేవుని బానసును, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ తండ్రి ఆమె అన్న ప్రకారం మా జీవితంలో మేము మనుషులు కాదు, మనుషుల గురించి ఆలోచించకుండా తండ్రి, నీ చిత్తం మాత్రం మా జీవితంలో జరిగించడానికి తండ్రి అయ్యా మమ్మల్ని సమర్పించుకొని కృప దయచేయండి తండ్రి. అయ్యా యొక్క మాట వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ చిత్తం మాత్రం నెరవేరుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.